భీమవరం వెళ్ళిపోతాము, కోడి పందాలు వేసుకుంటాము. మీదకి వచ్చేస్తున్నాం. ఏంటి చేతిలో ఏంటది? దుబాయ్ వెళ్ళినప్పుడు చాలా మంది అడిగింది ఇది ఇదంట. ఏంటి బంగారం ఉంది? గండి బంగారాలే. గుడ్ మార్నింగ్ మయ్యా. హలో, నమస్తే, అస్సలాముఅలైకుం. గుడ్డోడి కలిసి చూడమట్టు ఉంది కదా. మొన్న దుబాయ్లో కొన్నాను అనమాట. వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. భీమవరం వెళ్ళిపోతాము, కోడి పందాలు వేసుకుంటాము. బ్యాటరీ ఏంటంటే ఇప్పుడు మా ఊరు బయలుదేరిపోతున్నాం అనమాట. ఆక్వీడు మామూలుగా ఉంటది. ఇంక వరుసగా భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ వేరే లెవెల్ ఉంటది. ఇంకా మరి ఆ వైపు ఎలా మిస్ అవుతాం చెప్పండి. దుబాయ్ లో కాదు కదా, అమెరికా, ఆస్ట్రేలియా, అసలు ఎక్కడున్నా ఆ టైంకి ఇక్కడికి వచ్చేయాల్సిందే. మాతో పాటు శాండీ కూడా వస్తుంది. హాయ్ గైస్. ఎందుకు ఆ ముందు మీదకి వచ్చేస్తున్నాం. ఏంటి చేతిలో ఏంటది? చూపి ఏంటి సార్ అది? ఈ మనిషి ఏ మనిషి అనుకుంటున్నారు? తెన్నెక్కించుకోవడమే ఎక్కువ కారులో. పోనీలే పాపం సంక్రాంతి అసలే హడావిడిగా ఉంటది, ట్రాఫిక్ ఉంటది, బస్సులు అయితే ట్రైన్లు ఖాళీగా లేవు, బుకింగ్ లేదు, ఇబ్బంది పడుతుంది ఆడబిడ్డ అని కారు ఎక్కించుకుంటే మాకు అది సరిపోదు అన్నట్టు. అరే నువ్వేదో భయపడతాను. హై పాము కాదు, నువ్వు కంగారు పడు కాగా ఊరికినే. కానీ భయపడుతున్నాను అనుకుంటున్నావేంటి ఇలాంటి పిల్ల బచ్చాలకి? సర్లే ఫోన్లే, బాగానే ఇచ్చాం, మాఫియాలు భయపెడతాను. తినన్నే ఎక్కించుకోవడానికి ప్లేస్ లేదంటే మళ్ళీ ఇచ్చుకోవడం, మళ్ళీ బొమ్మ ఒకటి మళ్ళీ మాకు కొట్టడే. దాన్ని ఏం చేయక అసలు చెప్తున్నారు. ఒకళ్ళు కారులో వెళ్తున్నాం, ఖాళీగా ఉంటుందో లేదో అసలు కొనే ముందు అసలు అర్థమైంది గైస్. ఇప్పుడే ఈ రోజే ఎదరోళ్ళు కార్లో వెళ్తున్నాం చెప్పాలి మరి, చెప్పకుండా ఆల్రెడీ అనేసారు అన్ని మాటలు. బోల్డ్ లగేజ్ ఉంది కారులో. అంటే ఇంటి దగ్గర నేను ఇంటర్ ఇద్దాం అనుకున్నాను. ఇంటి దగ్గర ఫుల్ గోల్ అనమాట, డ్రిల్లింగ్ మిషన్లు అయ్యి నెక్స్ట్ చేస్తున్నాం. దారిలో చిన్నగా లంచ్ చేసి ఇంటికి వెళ్ళిపోదాం. ఏమాత్రం లేట్ చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. కళ్ళజోడు ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. చలో ఏమైనా తిందామని ఫుడ్ ప్లాజా అంటే అక్కడ ఆగాము. మీల్స్ చెప్పాం. గోంగూర పచ్చడి, దొండకాయ ఏపుడు, పెరుగు, ఇదేంటి పలావ్, పప్పు, ఇదేదో రసం అనుకుంటా, సాంబార్, ఇదేదో కర్రీ, వెజ్ కర్రీ, అందులో ఒక నాన్ వేసారు, అప్పడాలు వేసారు, అందులో నంచుకోవడానికి చికెన్ ఫ్రై చెప్పా. టేస్ట్ చూద్దాం. ఇప్పుడే ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చేసరికి మా వాళ్ళు అఖండ 2 సినిమా చూస్తున్నారు. బాగుందిరా సినిమా అఖండ. బాగుందిరా, నాకు బాగుంది. నెట్ఫ్లిక్స్ లోనా? నెట్ఫ్లిక్స్ లో వచ్చింది. ఎంటర్టైనింగ్ పర్పస్ కి చూడొచ్చు. కాదు మన ఏం తెచ్చారు? మాకేం అడగలేదేంటి? క్షేమంగా వచ్చారు, అందుకని వెళ్ళేటప్పుడు కేజీ బంగారం తేమని అడిగారు. సరే తెచ్చారా కేజీ బంగారం? తెచ్చాం, కాకపోతే పట్టేసుకున్నారు అక్కడ. 2 కేజీ బంగారం వచ్చింది కదా. కేజీ పెరిగాడంట. నేను చాలా బరువు లేను. నా బరువు ఎందుకు కానీ ఇప్పుడు మా వాళ్ళకి చిన్న చిన్న గిఫ్ట్లు తీసుకొచ్చాం. ఫస్ట్ ఇది స్ప్రే, నాకు స్ప్రే, మీకు అది ఇది నాకు. నెక్స్ట్ ఇంకేమన్నారా? వాళ్ళు తీయే ఏం తెచ్చారా? ఏం గుర్తు రావట్లేదు. కానీ సంక్రాంతికి అందరూ బయలుదేరిపోయినట్టున్నారు. మామూలుగా అయితే మాకు 7 గంటల్లో వచ్చేస్తాం మేము హైదరాబాద్ నుంచి. అలాంటిది 9 గంటలు పట్టింది. ఇక్కడ చూసిన కార్లు ఫుల్ ట్రాఫిక్, ఫుల్ స్కారిపోయింది అయ్యా జర్నీ మాత్రం. ఏమో అప్పుడే స్టార్ట్ అయిపోయింది మాత్రం బేభత్సంగా ఉంది. ఫస్ట్ దుబాయ్ వెళ్ళినప్పుడు చాలా మంది అడిగింది ఇది ఇదంట. ఇది ఎందుకు ఇది అడుగుతున్నారు నాకు అర్థం కాల. మీరు కూడా దీనికి సింక్ అవుతారు. దుబాయ్ లో చుట్టాలు ఎవరన్నా ఉన్నా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా ఉన్నా, గొడ్లర్ కంట. గొడ్లర్ తెలుసా మీకు కూడా? గొడ్లర్ ఇదా? గొడ్లర్ కంట. తర్వాత అర్థమైంది గొడ్లర్ కంటున్నారు. తర్వాత యాక్స్ ని అలా మన వాళ్ళు గొడ్లర్ చేసేసారు. ఏం లేదు, ఇక్కడ బొమ్మ చూసి అదే యాక్స్ చేసేసారు. నెక్స్ట్ ఖర్జూరాలు తెచ్చాం. ఖర్జూరాలు ఇవి ఖర్జూరం ఇది అజ్వా చాలా చాలా ఫేమస్, చాలా కాస్ట్లీ కూడా. అన్ని ఈడే చెప్పేస్తున్నాడు. నాకు చూడగానే తినడానికి వాటిని. నేను చెప్తాను, ఇలాంటిది నేను ఎప్పుడు చూడలేదు, కానీ ఇంటికి ఆడుకున్నట్టుగా ఉంది. ఇది మన సైడ్ ఏదో పండు ఉంటది రా. ఇది నువ్వు చూసి చెప్పలే. ఖర్జూరం కాదనా? ఖర్జూరమే, కానీ ఈ టైప్ పండు ఏదో ఉంటది మన సైడ్. మనకు కూడా దొరుకుద్ది, కానీ కొనం, ఎందుకంటే రేట్ ఎక్కువ ఇక్కడ బాగా. అందుకని కేజీ 1200 1400 ఉంది ఇక్కడ. ఈత పండు ఇక్కడ ఉంది. ఇది సేమ్ ఈత పండు
ఇలా కొంచెం పొడవుగా ఉంటుంది అది. ఇది ఒకలాగే ఉంటాయి ఖర్జూరంది. సేమ్ బ్రీడ్లు రెండునే. ఫస్ట్ మా అమీర్ గారితో మొదలెడదాం. మా తమ్ముడు మీకు తెలుసు కదా, ఎదుగురా మీరు, నీకు వాచ్ తీసుకొచ్చాను రా. బాగుందా? బాగుంది. పెట్టుకో. చాలా చూసాను రా, నీకు ఏం సెట్ అవుద్దని. నీవు బెల్ట్ వాడతావా లేకపోతే చైన్ వాడతావా అర్థం కాల. ఆడు మీరు వచ్చి చెప్పాడు ఏంటంటే పర్స్ కావాలి. పర్స్ ఎక్కడ కూడా దొరుకుద్దులేరా మంచి పర్స్. లూజ్ చేపిద్దాం, లింకులు తీపిద్దాం. ఎలా ఉంది? బాగుందండి. ఇదమ్మా సున్ని ఏంట్రా ఇదిగోండి, ఇవన్నీ చాక్లెట్లు. ఇవి ఆల్రెడీ అక్కడ కొన్ని మా ఫ్రెండ్స్కి పంచేసాం అక్కడ, అందుకనే ఇలా కవర్లో వేసి తీసాం. ఏదో దీని పేరేంట్రా వాళ్ళు? దీని పేరు మజ్దూల్. ఇది ఏదో టైప్ ఆఫ్ ఖర్జూరం అనమాట. ఇది చాలా పెద్దగా ఉంది, ఇది కూడా చాలా ఫేమస్. కాకపోతే ఇదే ఎక్కువ రేటు దాని కన్నా. టేస్ట్ చాలా పోతుంది. ఇది అందులో చాలా ఇది ఉంటది, అంత కండ ఎక్కువ ఉంటుంది. మెత్తగా చాలా బాగుందిరా. ఇది మా నాన్నకి. ఏంటి బంగారమా? బంగారం అంట. బంగారమే కదా, బంగారమే, మొత్తం ప్యూర్ గోల్డ్ అనమాట. గోల్డ్ వచ్చి ఓహో ఏ విధంగా నేను అడిగిన గోల్డ్ వచ్చింది నాకు. బంగారం అవుతుంది ఇంకోటి అవనే. ఇది ఎవరు రావాలి సెలెక్ట్ చేశారు, నువ్వా నేనా? నేను చేసా. రే అక్కడ ఎక్కడో ఉంటే అన్న తీయన్నా అని చెప్పేసి అడిగి మరీ మొదలెట్టి అక్కడ నువ్వే తీసుకోలేరా? ఆల్రెడీ ఎప్పుడైనా పెట్టారు కానీ ఇది గోల్డ్ వచ్చి వాడుకోను కానీ తర్వాత వాచ్లు మానేశాను. బాగుంది. అదే ఇది అదే ఎలా బాగుంటుంది. సూపర్. మా అమ్మకి ఏం తెచ్చాం? ఇదిగో ఏం తెచ్చు ఇదిగో మీ తమ్ముడు చెప్పి హ్యాండ్ బ్యాగ్లు దుబాయ్ అండమ్మా. మేమేం కొనలేదు కానీ ఇది ఇవన్నీ ఇవన్నీ కాదు అత్తగారికి ఉంది. మేం కొనలేదు, మా అక్కలు కొన్నారు. అమ్మో అదే ఎలా పట్టుకుంటారు దీన్ని? దానికి తాళ్ళు ఇచ్చేళ్ళే. ఇంకేమన్నారు? ఇంకంతేనే. మా బుడ్డ ఆఫియాలకు కూడా చిన్న చిన్నవి కొన్నాము. ఈ పర్ఫ్యూమ్లు ఇది 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 నేను అక్కడ వెతికి మరి తీసుకున్నాను. ఒకసారి టేస్ట్ చూడండి. మన వెబ్సైట్ లో ఎలా అన్నా ఇంట్రడ్యూస్ చేయాలి ఈ ఐటమ్. తిని ఎలా ఉందో, ఎలా తయారు చేశారో చెప్పండి. జీడిపప్పులు పైన నువ్వులు వేసి పాకంలో వేపి మొత్తానికి చేశారు. టేస్ట్ అయితే భలే ఉంది. అది క్రాక్ చేసి ఎలా అయినా మన వెబ్సైట్ లో ఇంట్రడ్యూస్ చేయాలి. జస్ట్ ఒక వారం 10 రోజులు నేను ఇక్కడ నుంచి వెళ్ళేలోపు ఇది మన వెబ్సైట్ లో పెట్టేద్దాం. చాలా బాగుంది. ఆ నువ్వులు కమ్మదనం, నువ్వుగా కరకరలాడుతూ పాకం లైట్ పాకంలో పాకం అసలు లైట్ గా ఆ పాకం అసలు ఏ పాకమో కూడా అర్థం కావట్లా. పెడతాం, ట్రై చేస్తాను. అది ఇంట్రడ్యూస్ చేస్తాం మా పక్కా మన వెబ్సైట్ లో. ఇంకేమున్నాయి? ఇంకా అంతే, ఇంకేం లేవు. అమ్మా దవ్వలే ఏంటిది? బంగారంలో ఉంది. గండి బంగారాలే. ఎలా తీయాలి? నీకు ఇంకా ఏం చేస్తున్నావు నాకు తెలుసు. అలా లాక్ సీక్రెట్ లాక్ నొక్కు, కింద నొక్కాలి. ఇక్కడ నొక్కి లేపే. మా అమ్మ చేతులు నొక్కిపోతున్నాయి ఏంటి? ఏంటిది? ఏంటి రోల్డ్ గోల్డ్, గోల్డేనా? రోల్డ్ గోల్డ్. ఎక్కడమ్మా కొంటాం? ఒరిజినల్ గోల్డ్ కొనగలమేంటే మనం? చేతికి వేసి సరిపోతాయి అసలు నీకు? చిన్నవి అవుతాయి. చిన్నవి అవుతాయా? ఎంకమ్మా చిన్నవి అవుతాయి అంటావు? ఎలా తెలిసిందిరా? అది తెలిసిపోద్ది. నీ తల్లి కొడుకులు తెలియదు ఏంటి? అయినా చిన్నదైనా ఎక్కేస్తాయి నాకు. రోల్డ్ గోల్డ్ అనుకుంటామేమో కానీ అక్కడ గోల్డ్ లాగే ఉన్నాయి సేమ్. కదా అచ్చం గోల్డ్ లాగా ఉంది. గోల్డ్ బాగా మెరుస్తున్నాయి అక్కడ. చూపించారు కదా అక్కడ షాప్ ఒకటి గోల్డ్ షాప్ అక్కడ. ఎడ్డని పెట్టేచ్చు కదా. గోల్డే బాబు, ఎక్కడ పడితే అక్కడ పెట్టేదేమో. నిజమైన గోల్డే అది. ఇప్పుడు దాకా నేను వలీగాడు డబ్బులు సంపాదించడం మొదలు పెట్టినప్పటి నుంచి ఫస్ట్ టైం మా అమ్మ గోల్డ్ కొనడం, అది కూడా అక్కడ కొనడం చాలా హ్యాపీ అనిపించింది. అయితే ఫస్ట్ ముక్కు పుడక కొన్నట్టున్నాం కదా ఎప్పుడో ఒకసారి. ముక్కు పుడక కొన్నాం ఎందుకంటే అది తక్కువ రేటు కదా. ఏ రింగో తెస్తారో లేకపోతే ఏ రింగ్స్ ఏవో తెస్తారో ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బాగున్నాయా? డిజైన్ బాగుందా? నేను ఎలాగ కొండలో పెట్టలేకపోయి నీకు నా కొడుకుల ద్వారా నీ కోరి తీరిందా? అవును తీరింది. డిజైన్ ఎలా ఉంది? బాగుంది. అది ఇంకా మా ఆఫియా వాళ్ళకి చిన్న చిన్నవి ఇవన్నీ తీసుకున్నాం. చిన్న చిన్నవి పెద్ద ఎక్కువ, ఎందుకంటే మాకు లగేజ్ సరిపోలేదు. మెయిన్ బ్యాగులు లగేజ్ అప్పటికి కొన్ని వదిలేసి రావాల్సి వచ్చింది అనమాట. అసలు చూపించలేదు చూసారా అక్కడ? అసలు చెప్పన్నా చెప్పలేదు. కనీసం అమ్మా ఈ మోడల్ తీసుకోమా, ఇవి తీసుకోమా అడిగితే ఇంకా థ్రిల్ ఏముంటది? అడగకూడదు. నేను అసలు ఊహించలేదు. అడిగారు అడిగారు అది అంతా అడిగారు నన్ను. మీ నాకు 24, 26 అంటున్నాను.
ఆ, నేను లాల్మీకి ఫోన్ చేసి లాల్మీని అడిగాను ఆహా. ఎందుకంటే గాజు షాప్ లో ఉన్నాను దాని గాజులు తీసుకుంటానంటే చుట్టూ కూర ఉంది. నేను ఇంకేమనుకున్నానంటే మామూలుగా చెల్లి అవి కొంటే అలాగే అడుగుతారు, పోలే డబ్బులు టైట్ గా ఉన్నాయేమోలే, ఇంకా అడగలేదు కదా వీళ్ళు ఏం తీసుకోలేదులే అనుకున్నాను నేను. అసలు నిజంగా నేను కూడా ఏం తీసుకోకూడదు అనుకున్నాం కానీ అలా కుదిరేసింది అనమాట. ఓన్లే మా వాళ్ళు హ్యాపీ. నేను అయితే అన్ని రకాలు కొన్నాను రా అమ్మకి. నెక్లెస్ కొన్నాను, పెద్ద నలుపుసలు కొన్నాను. ఇప్పుడు ఏమేమి కొన్నారో చెప్పాలన్నమాట. ఇప్పుడు ఈ ఒక్కటి కొనలేదు నేను. కొన్నవేవి బ్యాగ్ లో దాసాం బయటికెళ్ళి. చదువుకుంటున్నాయి అక్కడ. ఇక నాన్న కొన్నవేరా, అవి నాన్న కొన్నవేరా. ఏం గోల్డ్ కాదు గైస్, మా ఇల్లు అసలే తాళాలు లేని సరిగ్గా ఏం చేద్దాం, అది మా మ్యాటర్. ఇక చిన్న చిన్నవి ఉన్నాయి, రేపు పొద్దున మా బొడ్డోళ్ళందరినీ కలుద్దాం. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎంతగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరూ థ్యాంక్స్ మయ్య. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పటివరకు ఉంటాను మరి. జై హింద్.